దీనికి తోడు నందిపల్లి సర్పంచ్ మారం సులోచన 45 లక్షలు, విదేశాల్లో ఉంటున్న ఆమె తనయుడు మారం శ్రీకాంత్ రెడ్డి 3,50,00,000 విరాళంగా ఇచ్చారు. దాతలు మరో 70 లక్షల విరాళాలు అందించారు. మొత్తం 6 కోట్ల రూపాయలతో నందీశ్వర ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రైట్, ప్రస్తుతం దేవాలయ ప్రాంగణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ జిల్లాలో ఉంది ప్రస్తుతం. ఇది 150 సంవత్సరాల పురాతన శివాలయం ఉండేది అక్కడ. దాన్ని పునర్నిర్మించాలి అన్న గ్రామస్తుల అభీష్టాన్ని ప్రస్తుతం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చిన అంశాన్ని గ్రామస్తులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేవాలయం తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆలయ ప్రాంగణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పర్యటన అంటేనే ఒకంత ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది గ్రామస్తుల్లో. అదే వాతావరణం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం నందిపల్లిలో ఏర్పాటు చేసిన ఈ నందీశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలో పాల్గొనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా అవసరమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రెండవ రోజు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే పాల్గొనబోతున్నారు. ఆలయ ప్రాంగణానికి ఆయన కాన్వాయ్ చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడ పర్యటించినా ప్రజల్లో ఉండే ఉత్సాహం మనకి తెలిసిందే. కానీ వైఎస్ఆర్ జిల్లాలో ఆ ఉత్సాహం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది మనకి విజువల్స్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. దేవాలయ పరిసర ప్రాంతాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. నందిపల్లి నందీశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడానికి అక్కడికి చేరుకున్నారు. అవే దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆహ్వానం పలుకుతున్నాము. కళ్ళు రెండు చెదిరిపోయేలా, మనసు ఉవ్విళ్ళూరేలా నందిపల్లి గ్రామ ప్రజల సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, అవినాష్ రెడ్డి గారి సహకారంతో, చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తాదులు ప్రజల సహకారంతో అభివృద్ధి చేసిన నందీశ్వరాలయం